చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పింఛన్స్ కానీ లేదనుకుంటే మహిళా పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా మీకు వర్తిస్తున్నాయా? మాకేం వర్తించలే. పింఛన్లు ఏమైనా వస్తున్నాయా? కొత్త పింఛన్లు కూడా రాలే. ఇప్పుడు కనీసం ఒక స్త్రీకి ఒక మగవాళ్ళకి వచ్చేసి ఒక మగ ఆడకూతుర్లకు వచ్చేసి వాళ్ళ భర్తలు చచ్చిపోయి 3-4 సంవత్సరాలు అవుతుంటే యదవరాల పింఛన్లు రావాలన్నా ఇది వరకు ఆ పింఛన్లు వచ్చిన ఇది వరకు కటక్కిన యదవరాల పింఛన్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పింఛన్లు ఎందుకని రా? ఎవరు వచ్చినప్పుడు వచ్చినాయి? ఎవరు వచ్చినప్పుడు జగన్ అన్న ఉన్నప్పుడు యదవరాల పింఛన్లు సంవత్సరానికి పింఛన్లు వచ్చినాయి. ఇప్పుడు 3-4 సంవత్సరాలుగా పింఛన్లు కూడా రావటంలే. అంటే ఏందని కాదు, రైతు భరోసా డబ్బులు వేసేది లేపాయే సరిగా. కరువు పని డబ్బులు, ఉపాధ్యాయం పనులు కటక్కిన పనులు వేయాలా లేదా? కూలి పనులు డబ్బులు మరి కనీసం 11 వారాల పనులు చేస్తే డబ్బులే వేయలే మా కరువు పని డబ్బులు. జగన్ అన్న కరువు పని ఉపాధ్యాయ పని పట్టినప్పుడు మరింత అమౌంట్ వేయకపోయినా 500-400 వేసిన వారానికి అమౌంట్ మా ఓట్లు అకౌంట్ లో పడిపోయినాయి. మరి ఇప్పుడు కనీసం మాకు 5-6 వారాలకు ఉపాధ్యాయం పనులు క్యాష్ పడాలి మాకు. మరి మేము పేదవాళ్ళమే కదా, మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము ఉపాధ్యాయ పనులు మా క్యాష్ మా డబ్బులు రాపాయా, కూలి పనులు లేపాయా మాకు. ఇవన్నీ అన్ని రేట్లు పెంచినాయి. మరి వర్షాలు అవి ఎలా వస్తున్నాయి, పడుతున్నాయా? వర్షాలు లేవు. వర్షాలు లేకనే ఇవన్నీ రేట్లు పెంచిపోయిండు ఆయన. మరి అది వానలు కూడా లేవు. మాది పేదల పరిస్థితి అది. మరి నూనె రేట్లు, పప్పు రేట్లు అలాంటివన్నీ అన్ని నిత్యావసరాలు అన్ని రేట్లు, ప్రతి ఒక్కటి రేట్లు, నిత్యావసరాలు అన్ని రేట్లే. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మీరు చేస్తారా? ఈసారి కాదు, పోయినసారి మొన్న ఎలక్షన్లప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మేము చేసినాము. తెలియకుండా మోడీ, లోకేష్ వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ తెలియకుండా ఇదంతా మాయ తిరగ చేసేసిండ్రు. ఈసారి మేము ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటాం. మరి మీరు రావాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఒక్క సీటుకే పరిమితం చేస్తా, ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేస్తా ఉంటున్నారు కదా. అది వాళ్ళు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఆయనకు అభిమానం అనేది మాకు అభిమానం అనేది ఎవరు లోపల ఏమి కుర్తంతాలు చేయకుండా ఉంటే ఆయనకు దేవుడి మీద మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కానివ్వమంటున్నారు కదా. ఆయన కానీ దేవుడి మీద నమ్మకం మాకుంది, ఆయనకు ఉన్నది కాబట్టి వస్తాడు. వాళ్ళు ఎంతమంది కాదు అని నేను అనుకున్నా ఆయన వస్తాడు. అది మా ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి.